నమస్కారం. ఉద్యోగులకు శుభవార్త. బాబుకు కృతజ్ఞతలు. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యోగుల బదిలీలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులైతే వెలువడనున్నాయి. నెలాఖరులోగా ఉద్యోగుల బదిలీలను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని అయితే స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీ నేపథ్యంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ వాయిదా పడింది. సో, ఏపీలో ప్రభుత్వ శాఖల ప్రక్షాళనకు ఉద్యోగుల బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పాతుకుపోయిన సిబ్బంది కారణంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతాయనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత సేవల్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో అయితే ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. బదిలీలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి ఉత్తర్వులను బుధవారం విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ముహూర్తం సిద్ధమైంది. ఆగస్టు నెలాఖరులోగా అన్ని శాఖల్లో బదిలీలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సుల్ని కూడా సెప్టెంబర్ మొదటి వారానికైతే వాయిదా వేశారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తేదీలు, మార్గదర్శకాలపై బుధవారం జీవో వెలువడుతుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు మొదలు కావడంతో కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ తదితర విభాగాల్లోని ఉద్యోగులనైతే బదిలీ చేస్తారు. ఇక ఉపాధ్యాయులు, వైద్యులు వంటి రోజు పాలనా వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులను ఈ ఏడాది బదిలీలు అయితే ఉండవు. సో, 2024 జూలై 31కి ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన పూర్తి చేసుకున్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీలు చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయించారు. ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాని ఉద్యోగులను పరిపాలనా పరంగా అవసరాలు, అనారోగ్య కారణంగా, స్పౌస్ కేసులు, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు మాత్రమే బదిలీలు చేస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనేది లెక్కించేందుకు వివిధ క్యాడర్లలో అక్కడ పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వేర్వేరు హోదాల్లో ఒకే చోట పనిచేసిన కాలాన్ని మొత్తంగా పరిగణిస్తారు. అంధులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలున్న ఉద్యోగులు, అలాగే వీరికైతే ప్రాధాన్యం అయితే ఇస్తారు. ఉద్యోగి భార్య, భర్త, పిల్లలు లేదా తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారికి వైద్య సదుపాయం అవసరమైన ప్రాంతాలకు బదిలీలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. సో, ఈ మేరకు వాణిజ్య పన్నులు, ఎక్స్చేంజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, వ్యవసాయ శాఖ, అలాగే ఇటువంటి ప్రత్యేక నిర్వహణ వ్యవస్థలు కలిగిన విభాగాల్లో ఉమ్మడి మార్గదర్శకాలతో పాటు వారి విభాగాల పనితీరును అనుసరించి సొంతంగా మార్గదర్శకాలైతే రూపొందించుకునేదానికి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన తాజా వార్త.